నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు. చిన్నారులు, మహిళలు, అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో బూత్ అధ్యక్షులతో పాల్గొన్న ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. మున్సిపల్ అవిశ్వాస సమావేశం వీగిందని చైర్మన్ వినితా పవన్ ను కొనసాగించాలని మీడియా సమావేశంలో వెల్లడించిన కౌన్సిలర్లు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజ్యాంగ చట్టంలో కొందరు రాజ్యాంగేతర శక్తులు దూరి ఈ స్ఫూర్తిని చెడగొడుతున్నారని, ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర భారతావనిలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు, కులమతాలకు అతీతంగా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని లిఖించబడ్డదే ఈ రాజ్యాంగమని వివరించారు. ఘనంగా భారత్ మొత్తం వేడుకగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు చేయబడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బాల్కొండలో కూడా రాజ్యాంగ స్ఫూర్తి అమలు కావాలని తెలిపారు. ఎవరి అధికారాలు వారికి ఉండాలి, రాజ్యాంగేతర శక్తుల అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అధికారులకు రాజ్యాంగేతర శక్తులకు పిలుపునిస్తున్నానని, ఇది మంచి పద్ధతి కాదని, అధికారులను వాళ్ల పనులను వాళ్ళు చేసుకునేలా చూడాలని, ప్రజలచే గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ల పనులు చేసుకునే క్రమంలో ఎవరూ అడ్డుపడరాదని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాల్కొండ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో, రాష్ట్రంలో అధికారులంతా రాజ్యాంగానికి లోబడి వారి వారి విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ రాజ్యాంగ చట్టంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దని తెలియజేశారు. రాజ్యాంగానికి, సమాజానికి ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కొత్తలో ఏదో తెలియక చేసుండొచ్చు, కానీ రేపటి నుంచి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. ఎవరికి వారు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాఠశాల చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్ఫూర్తి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినారో అది సక్రమంగా అమలు చేయబడాలి. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి సమానమైన హక్కులు ఉండాలి అని ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో కూడా మరి రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టబడాలి. ఎవరి అధికారాలు వాళ్ళకు ఉండాలి. రాజ్యాంగేతర శక్తులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా ఇవాళ 26వ జనవరి రోజు పిలుపునిస్తూ ఉన్నా. ఇటు అధికారులకు కావచ్చు, అటు రాజ్యాంగేతర శక్తులకు కావచ్చు, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. అధికారులు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రజలచే, ఓట్లచే గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల వాళ్ళు వాళ్ళ పని చేసుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ ఆర్మూర్ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్, మండల సర్వేయర్ షికారి రాజు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ నాయకులు లోకా భూపత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి బీజేపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోల గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. मुनसिपल में जो झंडा चढ़ा के चेयरमैन साहब इस तरह हमारे जो म्यूनसिपल के पूरा मिल के आज झंडा चढ़ा मुबारक. गवर्नमेंट ऑफ इंडिया एक्ट 1935 రిప్లేస్ చేస్తూ 26 జనవరి 1950 నాడు మొట్టమొదటిగా మన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం జనవరి 26కి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ విధంగా మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అందరూ మా స్టాఫ్ అందరూ ఇవాళ హాజరై, స్కూల్ పిల్లలతో సహా అందరూ హాజరై ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 75 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ హయాంలో భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, క్షత్రియ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, క్షత్రియ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు. 5 సంవత్సరాల్లో మోదీ గారు ఈ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారు చేయాలనే లక్ష్యంతో మరి ఇవాళ కంకణం పూర్తున్నారు. అది సాధ్యం కావాలంటే భారత ప్రజలంతా కూడా వారి యొక్క మనస, వాచ, కరుణ చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని సమర్థించి మళ్ళీ ఈ యొక్క రాబోయే 5 సంవత్సరాలు 24 నుండి 29 వరకు ఉన్నటువంటి ఈ టర్ములో 3వసారి ప్రధాని కావాలని అత్యంత గొప్ప విజయంతో, గొప్ప మెజార్టీతో ఈ దేశ ప్రజలందరూ కూడాను మోదీ గారి నాయకత్వానికి మద్దతు పలికి దేశ నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతూ దేశంలో పేదరిక నిర్మూలన, దేశ పేదలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించి ఈ దేశ రైతులందరికీ కూడాను సుభిక్షంగా జీవించే విధంగా అనేక సూత్రాలు ముందర పెట్టడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి తరపున ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రమేష్, నర్సారెడ్డి, రాము, నాయకులు సుధాకర్, జనార్దన్ గౌడ్, పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగం వల్లనే ఈరోజు మనందరం కూడా సమాన హక్కులను పొందుతున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, అదేవిధంగా అందరికీ సమాన అభివృద్ధి జరిగే విధంగా పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ సురేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎస్హెచ్ఓ సురేష్ బాబు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సురేష్ బాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో విధులు నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న పాత కేసులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గంగాధర్, హనుమాన్లు, అంజమ్మ, ఏఎస్ఐ చిన్నయ్య, లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అక్బరీ బేగం మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. జనవరి 4వ తేదీన జరిగిన మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సంఖ్యాబలం లేకపోవడంతో వీగిపోయిందని మున్సిపల్ కౌన్సిలర్ బాదాం రాజ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జనవరి 4వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో 36 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే ఓటు హక్కును కలిగి ఉన్నారని, 37 మందికి గాను 25 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సి ఉండగా కేవలం 24 మందే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే తటస్థంగా ఉండటంతో అవిశ్వాసం వీగిపోయిందని, దీనిపై 5వ తేదీన కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఇదివరకు ఉన్న మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్ను యథావిధిగా కొనసాగించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాటి హనుమాన్లు, మురళీధర్ రెడ్డి, నాయకులు పండిత్ పవన్, ఎస్ఆర్ రమేష్, పండిత్ ప్రేమ్, టెంగుల భూషణ్, తలారి చందు, లింగంపల్లి శివకృష్ణ తదితరులు ఉన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటు ఎన్రోల్ చేయించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు ఉండిపోతున్నాడు, ఎన్రోల్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి 37లో 2/3 మెజార్టీ అంటే 25 మెంబర్స్ అవిశ్వాస తీర్మానానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టు ఉండేది. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. వినీతా పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. కోరంకు పార్టిసిపేట్ అయ్యారు. 24 మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి ఓటేగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు. అలాగే 12 మంది గైర్హాజరు అయినారు. కాబట్టి టోటల్ కోరం 37 సభ్యులుగా ఆయన రాసి కలెక్టర్ గారికి నివేదిక పంపించారు. అదే కోరంలో 24 మంది ఓటేశారు. కాబట్టి అవిశ్వాసం మిగిలిపోయిందని మేము అనుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలో స్వేచ్ఛ, సౌభాగ్యం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఎగరవేశారు.
పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రాజగంగారాం, పంచాయతీరాజ్ కార్యాలయంలో పంచాయతీ డిఈ, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ జగదీష్ చందర్ జాతీయ జెండాలు ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అశోక్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చేసిన కార్యక్రమాలు ఎంతగానో అలరించాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని తెలిపారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సరస్వతి నగర్ కాలనీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ సరస్వతి కాలనీలో మహిళలంతా కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని నలంద స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రచించిన ఎందరో మహనీయుల పుణ్యమని చెప్పారు. అలాగే వారిని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలుపొందించడానికి బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ లభించిన స్వాతంత్ర్యాన్ని ఎలా పరిపాలించుకోవాలో, హక్కులను ఎలా వినియోగించుకోవాలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద గల 100 అడుగుల జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అధికారులతో కలిసి ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మాట్లాడుతూ భారతదేశంలో కులమతాలకు అతీతంగా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ భూమేశ్వర్, ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. 1935 యాక్ట్ అమల్లో ఉండే అన్నమాట. అమల్లో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో కమిటీ వేసి ఆ కమిటీ 26 జనవరి 1950లో దీన్ని మనం రిపబ్లిక్ డేగా, కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని మొట్టమొదటిగా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా 26 జనవరి గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్మూర్ టౌన్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో క్షత్రియ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధులు సైనిక బెటాలియన్ వేషధారణలో విద్యార్థులు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి దేవేందర్, కోశాధికారి గంగాధర్, డైరెక్టర్ వీరేంద్ర, ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. 100% మీ అందరి కృషితో రిజల్ట్ సాధించుకున్నాం. ఈ సందర్భంగా మీకందరికి కూడాను శుభాకాంక్షలు అభినందిస్తా ఉన్నాను. పెట్టిన మొదటి సంవత్సరమే సిబిఎస్ఈ యొక్క ప్రమాణాలు పాటించడం కారణంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నడపబడే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఆ గుర్తింపు లభించింది. దాని ప్రకారం స్కూల్ నడుపుతా ఉన్నాం. సో ఈ సంవత్సరం రెండో బ్యాచ్ బయటకు వస్తా ఉన్నది. సుమారు 38 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్ స్టూడెంట్స్. మీకు మనసారా దీవిస్తా ఉన్నాను. మీరంతా కూడా ఇష్టంతో కష్టపడి ఈ రెండవ బ్యాచ్ కూడా 100% రిజల్ట్ తీసుకొచ్చి క్షత్రియ స్కూల్ యొక్క పేరు మరింత ముందుకు వెళ్ళేటట్టుగా, పైకి వచ్చేటట్టుగా మీరు పాత్ర నిర్వర్తిస్తారని అభినందిస్తూ శుభాకాంక్షలు. క్రీడలు రాజకీయాలకు అతీతమైనవని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కమ్మర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేబీఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత సోషల్ మీడియాలో వీడియో గేమ్స్ మోజులో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో రియల్ గేమ్స్లో టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేబీఏ సభ్యులు రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని తెలియజేశారు. సొంత డబ్బులతో కేబీఏ ఇండోర్ స్టేడియం నిర్మించుకోవడం అద్భుత కృషి అని కొనియాడారు. తమది సైతం క్రీడాకారుల కుటుంబమని అన్నారు. తన తండ్రి దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డి 5 పర్యాయాలు జాతీయ స్థాయి వాలీబాల్లో ఆడిన క్రీడాకారులని అన్నారు. తాను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారునని, తన తమ్ముడు అజయ్ రెడ్డి యూనివర్సిటీ క్రికెట్ క్రీడాకారుడిగా, చెల్లెలు రాధికారెడ్డి రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడాకారిణిగా రాణించారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి జిల్లా క్రికెట్ జట్టు అధికారిక కెప్టెన్గా ఆడారని, ఒక మ్యాచ్లో తాను తన తండ్రితో కలిసి మరో ఎండ్లో బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని మర్చిపోలేనని అన్నారు. 80-90 దశకాల్లో కమ్మర్పల్లితో పాటు పలు గ్రామాల్లో క్రీడలు వెలుగొందాయని గుర్తు చేస్తూ కమ్మర్పల్లి స్పోర్ట్స్ లవ్వింగ్ విలేజ్ అని అభినందించారు. ఈ టోర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి సుమన్, తహసీల్దార్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, కేబీఏ గౌరవ అధ్యక్షుడు ఎండి అహ్మద్ హుస్సేన్, సలహాదారులు లుకర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి అది బాధ్యతని ఇవాళ కమ్మర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అహ్మద్ గారు అధ్యక్షులుగా, లుకర్ గారు సలహాదారులుగా, ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ గొప్పగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. నేను వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టోర్నమెంట్ చాలా 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లే ఎవరైతే వచ్చినారో నాందేడ్ నుంచి, స్టేట్ లెవెలే కాకుండా నాందేడ్ నుంచి కూడా వచ్చిన టీమ్స్, స్టేట్ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినారు. మరి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించబడాలి. ఇవన్నీ కూడా చాలా కష్టమైన పని. ఇంతమందికి 70 టీంలు వచ్చినాయని చెప్తున్నారు, మామూలు విషయం కాదు. సో ఇవన్నీ కూడా చేస్తున్నందుకు కేబీఏ వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జగన్పల్లి మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జగన్పల్లి మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. అలాగే పోలీస్ స్టేషన్లో, మండల పరిషత్ కార్యాలయంలో, వ్యవసాయ శాఖ ఐకేపీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే గ్రామాలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల్లో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగన్పల్లి పోలీస్ స్టేషన్లో స్టాఫ్తో గ్రామ ప్రజలు మరియు విద్యార్థులతో అందరితో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం అందరికీ కూడా ప్రతి దినోత్సవాన్ని శుభాకాంక్షలు. విద్యార్థులు విద్యార్థి దశలోని విద్యతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ రామలక్ష్మి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ తెరిసా పాఠశాల మరియు వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు బాల్కొండలోని పురవీధుల్లో కవాతు నిర్వహించారు. వెంకటేశ్వర పాఠశాలకు చెందిన చిన్నారులు ఆర్మీ డ్రెస్సుల్లో కవాతుల్లో పాల్గొనడం విశేషం. బాల్కొండలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా మండల తహసీల్దార్ శ్రీధర్, మండల అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, పోలీస్ అధికారి గోపి జెండా ఆవిష్కరణ చేశారు. మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, మదర్ తెరిసా ఉన్నత పాఠశాలల విద్యార్థులు, మోడల్ ఎన్సీసీ విద్యార్థులు కవాతు ప్రజల్ని కనువిందు చేసింది. అనంతరం వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ రామలక్ష్మి, సుబ్బారెడ్డి సార్, నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. నా వీర గర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. వేల్పూర్ మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భీమా జమున, ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్ కుమార్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎంఏఓ నర్సయ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిరణ్, వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీగల రాధామోహన్, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజన్న, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నాయకుడు క్రాంతి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద బబ్బూరి ప్రతాప్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల శాఖ అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ కార్యాలయం వద్ద రమేష్ రెడ్డి మరియు వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు. వేల్పూర్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సర్పంచ్ తీగల రాధామోహన్ ప్రతిభ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని కనువిందు చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పరిపాలనలో బానిస బతుకుల సంఖ్యల నుండి విముక్తి పొంది తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు అంబేద్కర్ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోని లౌకికవాద, ప్రజాస్వామ్య, స్వేచ్ఛా హక్కులను ఉపయోగించుకొని దేశ ప్రగతి కొరకు ముందుకు పోవాలని గుర్తు చేస్తూ వారి ఆశయాలను పాటిస్తూ ముందుకు పోవాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని వివిధ కార్యాలయాల శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. మాకు తోచినంత చెప్పిన దాన్ని ఖాళీ చేయకుండా చేసినాము. ఇంకేమన్నా చెయ్యని ఉంటే కూడా చేస్తామని మా సార్ చెప్పిండు. పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు చదువు అంటే మీకు ఎంతో ముఖ్యంగా చదువుకోవాలి. తర్వాత ఫ్యూచర్లా చదువుకోకుంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అర్థం కాదు చదువు అంటే. చదువు అయిపోయిన తర్వాత చదువు విలువ తెలుస్తుంది. మేము కూడా ఇక్కడనే చదువుకున్నా. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్కి ఒక సర్పంచ్ అయి ఉన్నత పదవిలు వచ్చిన దానికి గర్వపడుతున్నా. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముప్కల్ మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ వనజారాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కొమ్మల శ్రీనివాస్, ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ సామ పద్మ, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ భాస్కరాచారి జాతీయ పతాకాన్ని ఎగరేశారు. మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, మహిళా భవనం వద్ద అధికారులు, మహిళా మండలి, పీఆర్ఎస్ కార్యాలయం, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద నాయకులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుల సేవలను గుర్తు చేసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 10 రోజుల సమయం జరిగిందని, భారత రాజ్యాంగం జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని అన్నారు. అంబేద్కర్ రచించిన గ్రంథం రాజ్యాంగం దేశంలోని మైనార్టీలకు, క్రిస్టియన్లకు, హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగమే వర్తిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆర్మూర్ మహేష్, పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, మహిళా భవనం వద్ద అధికారులు, మహిళా మండలి, బీఆర్ఎస్ కార్యాలయం, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద నాయకులు జాతీయ జెండాని ఎగరవేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్వాతంత్రాన్ని సాధించిన మహనీయుల సేవలను గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 10 రోజుల సమయం జరిగిందని, భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం స్ఫూర్తి అని అన్నారు. అంబేద్కర్ రచించిన గ్రంథం రాజ్యాంగం దేశంలోని మైనార్టీలకు, క్రిస్టియన్లకు, హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగమే వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం భీమ్గల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ మా స్టాఫ్ మరియు మా సిబ్బంది, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా అధికారులు, అనధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ మోర్తూడ్ మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోర్తూడ్ మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మోర్తాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భోగాధరణి ఆనంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే మోర్తాడ్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల్లో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎర్గట్ల మండల వ్యవసాయాధికారి ఎండి అబ్దుల్ మాలిక్ నేడు జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సెక్టార్ ఆఫీసర్గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో సెక్టార్ ఆఫీసర్గా విధులు నిర్వహించినటువంటి ఎర్గట్ల మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్కు నేడు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తమ సెక్టార్ ఆఫీసర్గా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి, చిత్రమిశ్రా, మున్సిపల్ కమిషనర్ మకరన్ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఎర్గట్ల మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ఎంపీపీ ఉపేందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ కమ్మర్పల్లి మండల ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఓటర్ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వారిలో 4 విజేతలకు భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా అందించారు. పాఠశాలలో విద్యార్థులు గ్రామాలలో ప్రధాన వీధుల గుండా ప్రదక్షిణలు చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు గ్రామాలలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలో మంజునాథ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసి ఆర్మీలో ఉద్యోగం పొందిన పవర్ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు సంతోష్, రవి, హనుమాన్లు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఛాయా చందు గ్రామ పంచాయతీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్ గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో నిర్వహించారు. ఎక్కడ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గంగాధర్ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు. చిన్నారులు, మహిళలు, అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో బూత్ అధ్యక్షులతో పాల్గొన్న ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. మున్సిపల్ అవిశ్వాస సమావేశం వీగిందని చైర్మన్ వినితా పవన్ ను కొనసాగించాలని మీడియా సమావేశంలో వెల్లడించిన కౌన్సిలర్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.